తిరు ఫస్ట్ కంగ్రాచులేషన్స్ నీకు ఫర్ ద ఫిలిం. నేను రిలీజ్ వరకు వెయిట్ చేయదలుచుకోలేదు. సో ఐ వాంట్ టు సే కంగ్రాచులేషన్స్. ఐ వాంట్ బి ద ఫస్ట్ పర్సన్ టు సే కంగ్రాచులేషన్స్, అందుకే చెప్పా. నీ కథ ఏంటి? నువ్వు సింగిలా లేకపోతే కమిటెడా? కరుడు కట్టిన సింగిల్, మొన్నే చెప్పాను. అంటే బండరాయి కాదు, బండరాయి అనమాట అది. దాన్ని ఏం చేసినా దాన్ని ఏం చేయలేము మనం. నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది బ్రో? నాకు తెలుసు ఇన్ వే, బట్ ఒకసారి ఆడియన్స్ చెప్పు. కష్టం నాది పెద్ద ఏం లేదన్న. మామూలుగా బీటెక్ సగంలో డిస్కంటిన్యూ చేసాము, వచ్చాము, అక్కడక్కడ పని చూసుకుంటూ అక్కడక్కడ పని చేస్తూ వచ్చేసాము, అంతే సింపుల్. బీటెక్ డిస్కంటిన్యూ చేసావా? లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ చెప్పాను కదా మీకు. అవునా? నేను ఇంటర్వ్యూలో మళ్ళీ చెప్పు. కాదే, నాకు బీటెక్ ఫినిష్ ఏమో అని నేను అనుకుంటున్నా. ఫైనల్ ఇయర్లో లాస్ట్ చెప్పాను కదా మీకు. థర్డ్ సెమ్లో లాస్ట్ ఆన్సర్ బదులు సినిమా స్టోరీ రాసిన తర్వాత అర్థమైపోయింది ఇంక ఫోర్త్ ఇయర్ మనం అవ్వదులే అని చెప్పేసి వచ్చేసాం. ఓకే ఓకే, అచ్చా అచ్చా. ఏ స్ట్రీమ్ నీది? మెకానికల్. మెకానికల్ డిస్కంటిన్యూడా? ఏమన్నా ఇంట్లో చెప్పాను కదా నాకు ఇది ఎట్లా ఇక్కడ ఎందుకు టెంప్ట్ అంటే యాక్చువల్గా అది కూడా కంప్లీట్ చేసాను. నాకు ఓఎల్ఎక్స్లో అసిస్టెంటర్ కావాలని చెప్పి దొరికితే దాన్ని పట్టుకొని వచ్చేసాను నేను హైదరాబాద్. ఓఎల్ఎక్స్ గైస్ కాస్టింగ్ కాల్స్ తో పాటు కాస్టింగ్ కాల్స్ ఓఎల్ఎక్స్ లో. ఓఎల్ఎక్స్ అది అసిస్టెంట్ డైరెక్టర్స్. ఏంటిది? ఒట్టు ప్రామిస్. అది కాడుదా మీకు చెప్తే పాపం అతను లైఫ్ ఏమో స్పాయిల్ అవుద్దాం కానీ ఏం కాదు. ఒక పర్సన్ ఉన్నాడు, అతను చేయంగా ఒక పర్సన్ కనెక్ట్ అయ్యాడు. అతను ఎవరు అంటే త్రివిక్రమ్ గారి టీంలో సాయి గోపాల్ అని చెప్పేసి సాయి గోపాల్. ఆయన 10,000 తీసుకుని మోసం చేశాడు నన్ను. కానీ కానీ తర్వాత తెలిసింది ఆయన పేరు మీద స్కామ్ చేస్తున్నా. అతను ఆయన సాయి గోపాల్ గారు కాదు, అసలు ఆయనకి నాకు సంబంధం లేదు, మొత్తం ఫేక్. సో ఫస్ట్ టైం నువ్వు సెట్ లోకి వెళ్ళింది ఎప్పుడు? ఏ సినిమాకి? సెట్ ఎట్లా అన్న అంటే నేను చాలా డిపార్ట్మెంట్లో పనిచేశాను. అదే ఫస్ట్ టైం ఇన్ ఎనీ డిపార్ట్మెంట్? ఫస్ట్ లక్ష్యం సినిమా లౌక్యంకి జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళా. జూనియర్ ఆర్ట్ అన్న యాక్టర్ అవుతా అని వచ్చింది. అది ఫ్లిప్కార్ట్ లో చూస్తుంటే అది ఫ్లిప్కార్ట్ లో చూసా. ఫస్ట్ లౌక్యంలో జూనియర్ అయిపోయింది. దాని తర్వాత ఎన్ని రోజులు చేసి ఒకే ఒక్కరోజు జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళా. ఇంకొద్దు వెళ్ళకూడదని డిసైడ్ అయిపోయి దాని తర్వాతకి నెక్స్ట్ జాబ్ ఏంటి? కేటరింగా. సో ప్రొడక్షన్లో కాదు సెట్స్ వేస్తాం కదండి ఇప్పుడు, వాటికి వీటికి అన్నిటికీ సెట్స్ వేస్తూ ఫస్ట్ మ్యారేజ్ అవుట్ ఆఫ్ సినిమాలో పెళ్ళిళ్ళకి వీటికి క్యాటరింగ్స్కి వెళ్ళాం. ఓకే. అయితే మా రూమ్మేట్ అయితే నాకు షెల్టర్ ఇచ్చిన మా పెద్ద బాబాయ్ ఆయన అయితే చెప్పాడనమాట, నువ్వు ఇట్లా బయట చేస్తూ సినిమాల్లో అవకాశాలు అంటే రావు, చిన్నదో పెద్దదో సినిమాల్లో చేస్తూ ఉంటే నీకు పరిచయం అవుతారు, సో అక్కడి నుంచి నీకు వస్తాయని చెప్పేసి అంటే అప్పుడు ఆ క్యాటరింగ్స్ మానేసి సెట్ బాయ్కి వెళ్ళాను. అది సినిమా సీరియల్ మొత్తం అంతా చేసుకుంటూ వెళ్ళిపోతూ చిన్నగా 1 by 1 అట్లా ఒక 2 years సెట్ బాయ్ చేసాం. ఇది మన హీరో నిఖిల్ గారి సూర్య వర్సెస్ సూర్య కోటిలో కాలేజ్ నైట్ సెటప్ దానికి సెటప్ చేసాము. బాలకృష్ణ గారి సినిమాలు చేసాం, మల్లర్ నరేష్ గారి సినిమాలకి చాలా చేసాం. అచ్చా. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎప్పుడు స్టార్ట్ అయ్యో? ఏ సినిమాకి? దాని తర్వాత మనసుకు నచ్చిన సినిమాకి సెట్ వర్క్ చేస్తూ సీరియల్కి స్క్రీన్ ప్లే రైటర్ దగ్గర జాయిన్ అయ్యాను నేను సీతమ్మలో. అక్కడ నుంచి సాయిమాధ గారు మనసుకు నచ్చిన సినిమాకి డైలాగ్ రైటర్. సో అట్లా మంజుల గారికి అక్కడ దగ్గరికి వెళ్తాము సార్ బదులు. సో నేను అట్లా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పి ఆయన దగ్గర జాయిన్ అయ్యాను. అక్కడ నుంచి ఆయన ఆ సినిమాకి మొత్తం పెట్టించేసి డైలాగ్స్ దగ్గర నుంచి డిపార్ట్మెంట్లో కూడా పెట్టుకుని ఉంటారని చెప్పేసి అంటే అట్లా మనసుకు నచ్చిన సినిమాకి ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళాం. కొంచెం ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే డిస్కంటిన్యూ చేసి వచ్చావు కదా ఇంజనీరింగ్, ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? వాళ్ళే సపోర్ట్ చేశారు మొత్తానికి. వాట్ అ నైస్ ఫ్యామిలీ బ్రో. ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేసి సినిమాలలోకి వెళ్తా అంటే సపోర్ట్ చేసిన ఫ్యామిలీకి నిజంగా క్లాప్స్ టు యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్. ఈ డేట్ కూడా వాళ్ళే సపోర్ట్. బ్యూటిఫుల్. హౌ ఆర్ దే ఫీలింగ్? ఇప్పుడు నీ ఫస్ట్ డెబ్యూ ఇది యాజ్ అ డైరెక్టర్, హౌ ఆర్ దే ఫీలింగ్? మాట్లాడావా? మాట్లాడా వాళ్ళు ఫుల్ హ్యాపీ మొత్తానికైతే. ఇది మంచిగా రిజల్ట్ వస్తే ఇంకా హ్యాపీ. ఆఫ్ కోర్స్. సిస్టర్సా బ్రదర్స్? సిస్టర్. హౌ ఇస్ పెళ్ళి అయిపోయిందంతా. హౌ ఇస్ హర్ సపోర్ట్? వాళ్ళు కూడా మొత్తం అంత ఫ్యామిలీలో మొత్తం అంతా వాళ్ళు ఎవరు ఎంత చేయాలో అంత చేశారు నాకు ఈ రోజు వరకు. రైట్, నైస్. ఇంక అడగకరా నువ్వు ఫ్యామిలీ గురించి. మొత్తం అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరు సపోర్ట్ చేశారు బ్రో. ఓకే, నాకు అంత సపోర్ట్ ఉంది.
ఓకేనా? ఇంకా అడగకు, ఇంకా నెక్స్ట్ ఏదన్నా ఇది చెయ్యి. ఓకే సరే అడుగుతా, ఫైన్. అక్కడి నుంచి మూవింగ్ ఆన్.